హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వ్లాగ్స్ అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. వాట్ ఎవర్ అపార్ట్ ఆఫ్ ఇట్, ఇదంతా పక్కన పెడితే అందరూ అయితే బాగున్నారు కదండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో సర్వ సంపదలతో సుఖంగా అందరూ మంచిగా ఉండాలని అయితే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నానండి. ఇవాళ అయితే మా వ్లాగ్లో నా యొక్క పూజ యొక్క విధానం మొత్తం అంతా ప్రాసెస్ అంతా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. వంశీని అయితే చూసి మధ్య మధ్యలో భయపడకండి, తను యాక్చువల్గా ఫ్రైడే కదండి, లీవ్ లేదు వంశీకి అయితే. సో టీంని మొబైల్ నుంచే వాళ్ళకి పింగ్ చేస్తూ అయితే లీడ్ చేయడం జరిగింది. సో సగం మొబైల్లో ఉంటే సగం ఏమో పూజలో అయితే అటెండ్ అయ్యాడు. వాట్ ఎవర్, తను మ్యాక్సిమం పూజలో అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేశాడు. బట్ మనం వర్క్ హెవీగా ఉంటే మనం ఏం చేయలేం కదా. ఆ లక్ష్మీదేవి కూడా అర్థం చేసుకుంటుంది ఆబ్వియస్గా. మీరు గమనించే ఉంటారండి, నా గొంతు అయితే పట్టేసింది, నా వాయిస్ అస్సలు బాగాలేదు. సో మ్యాక్సిమం వ్లాగ్లో అయితే నా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవచ్చు. సో మ్యాక్సిమం పూజ అంతా వీడియోలో చూసి హోప్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం హరి ఓం. शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं
प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपाश्रये అలా అసలు దివ్యా రావా ఒకసారి దివ్యా కావాలా ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्री कृष्णाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ఇప్పుడు రెండు అక్షంతలు అలా తీసుకొని ఇలా వాకికి కనెక్ట్ చేసేది उत्तिष्ठ भूत पिशाच हेते भूमि बारका हेते मगर ब्रह्म कर्म समारभे ఇప్పుడు ఐదారు ओम भूवः ओम भुवः ओम शुभः ओम महः ओम जनः ओम तपः ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत् सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
చేయవలసి ఇప్పుడు ఆచమనం చేశారు కదా క్లాస్ కాకుండా ఇంకోటి కలశం గంధ పుష్పార్చ కలశోస్కర పరిషత్యం నిదాయ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలా తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత రుక్షితో సాగరః సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదర్వణః అంగైచ్చ సహితాపి సర్వే కలశామూ సమాశ్రితః ఆయాంతి లక్ష్మీ పూజార్థం ధృతే క్షేకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ పరోక్షరే సర్వలోకే పూజితే నారాయణ ప్రియే దేవి క్షీరోధార్ణవ సంభూతే కమలాలయే సుస్థిరాభవ మేఘే లక్ష్మీ దేవతాయ వరలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి. సూర్యాయిత నమస్కృత్తే స్వరదత్న విభూషితాం సింహాసనం ఇదం దేవి సూర్యతం సురపూజితే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః రత్న సింహాసనం సమర్పయామి. నివేశన ఆసనం చూపించాము శుద్ధోదకం చ ప్రాతస్థం గజ పుష్పాది మిశ్రితం నీళ్లు అర్ఘ్యం ధ్యాయాయితే దేవి గృహే ఉంటే పుష్పమాసుర పూజితే. కొద్ది నీళ్ళు అక్కడ చల్లి అమ్మకి నీళ్ళు ఇస్తున్నాం అనమాట. వచ్చిన తల్లికి నీళ్ళు ఇస్తున్నాం కొన్ని నీళ్ళు అక్కడ చల్లి కొద్ది తొక్క తర్వాత నీళ్లు కాలు కడుక్కోవడానికి. సువాసిత జలం రమ్యం సర్వం తీర్థ సముద్భుతం పాద్యం గృహేణ దేవీత్వం సర్వదేవీ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవత అయ నమః పాద్యం సమర్పయామి. కొన్ని సువర్ణ కలశానీతం సంయుతం గృహే నాచమన. ఓం రమాయే నమః పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థం గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరామృతాయ నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఏంటి ముడిముడి. ఓం సప్త చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. తోరాబంధన మంత్రం అప్పుడు అది ఒక దారం తీసి బావకి
ఈ ఏదేదో ప్లేట్ ఇలా కూర్చొని అంతా వస్తారు, అవి వచ్చినా కూర్చుంటారు, తర్వాత రాత్రి అని. ఇక్కడ కూర్చో. సౌనకాది మహామునులు, సూత పౌరాణికులు, మునివర్యులాల స్త్రీలకు సౌభాగ్య ప్రసాదము కలుగు చేసే వ్రతమును కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని మీకు చెప్పేదను వినుడు అని ప్రారంభించినాడు. స్త్రీలకు సౌభాగ్య సంపద కలుగజేసే వరలక్ష్మి వ్రతం గలదు. ఈ వ్రతం శ్రావణ శుక్లపక్ష పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలని శివుడు పార్వతికి చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రతం విధి విధానం చెబుతున్నాను వినుము. మగధగ దేశంలో కుండినంబును పట్టణం నందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆమె భర్తనే దైవముగా భావించి ప్రతిరోజు ప్రాతకాలమునే మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పములతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవనము సాగిస్తోంది. చారుమతికి ఓ రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, ఈ భక్తి భావముల వల్ల ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతీదేవి భావముతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జననే పుణ్యమూర్తియే శరణ్యే త్రిగంబజే విష్ణు అక్షరస్థితాయే అని అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగన్మాత, నీ దయవలన జనులు ధన్యులై విశ్వాంసులుగా సకల సంపదలగుతున్నారు. నేను జన్మ జన్మాంతరములో చేసిన పుణ్య ప్రాప్తిచే మీ పాదదర్శన భాగ్యం కలిగినది. నా జన్మ ధన్యమైనది. స్వప్నములోనే చారుమతీదేవి నమస్కరించినది. చారుమతి ఉపచారములు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక పరంబులు ఇచ్చి అంతరార్థం అయింది. చారుమతీదేవి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నము గాంచి అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితో చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం అభ్యస్యముగా చేయమని చెప్పింది. చారుమతీదేవిను స్వప్న వృత్తాంతమును విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ పూర్ణము ముందుకు వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజునే వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తించుకొని ప్రాతకాలం నచే లేచి స్నానాదులు గావించుకొని చిత్రవస్త్రములు కట్టుకొని గృహములో ఈశాన్య ప్రదేశమున ఆవు పేడతో అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనము వెచ్చి బియ్యం పోసి కలశంను పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. సాయంకాలమున చారుమతి దేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అన్న ధ్యాన ఆవాహనాది సోపచోర పూజములు 9 సూత్రములు గల తోరములు కట్టుకుని నానావిధి భక్ష్య భోజ్యములను వరలక్ష్మీదేవికి నివేదములు చేసి ప్రదక్షిణము చేశారు. ఇట్లాగా మొదటి ప్రదక్షిణము చేయగా స్త్రీలందరూ కాళ్ళయందు గల్ గల్ మను శబ్దము కలిగినది. ఆ శబ్దము ఎలా వచ్చినదో అని కాళ్ళను చూడగా గజ్జెలు మొదలగు ఆభరణములు కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్ష భాగ్యమేనని చారుమతీదేవి స్త్రీలు పరమానందముతో రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములందు కన్నులు గొలిగే కాంతులతో నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణములతోనూ మూడవసారి ప్రదక్షిణ చేయగానే భూషాలంకారణ భూషితలు అయ్యారు. చారుమతి ఇల్లు స్వర్ణమయములతో రథ గజ తురగ వాహనములతో సౌభాగ్యముతో నిండిపోయింది. అంతనా వ్రత ప్రభావముచే స్త్రీలను గృహములకు తీసుకుని పోవుటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచినాయి. చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్కరాలచే పూజించి వారికి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కారములు చేసి బ్రాహ్మణోత్తములతో ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవి నివేదన చేసి భోద్యాతులు బంధువులతో భుజించి వాహనములపై ఇండ్లకు వెళ్లారు. ఒకరితో ఒకరి ఇదంతా చారుమతి పుణ్యఫలమని అనుకున్నారు. ఇది అంతయు చారుమతి స్వప్న వృత్తాంతము వల్ల కలిగిన పరిణామనే
అని చారుమతీదేవిని పరిపరి విధములుగా పొగుడుతూ ఇండ్లకు వెళ్లారు. ఆ రోజు నుండి చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనములతో సుఖముగా ఉన్నారు. కావున పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతము చేసిన వారికి సర్వ సంపదలు కలుగును. ఈ వ్రతము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శౌద్రులు మొదలగు అందరూ చేయవచ్చును. ఈ కథను విన్నవారికి, చదువు వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించును. వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే డోలాసురభయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనే స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ స్తోత్రం ప్రాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం పటే నిత్యం ధనధాన్య సమన్విత. త్రికాలం పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్నా వరదా శివా. పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిదీపము దేవదేవుల నివాసము ఆదియే కైవల్యము. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు. ఇంకో నెక్స్ట్ ఏంటి? కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రాలు దివ్య పురుషులు ధీరమతాలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానము అందులో ఎలా ఉంది ఇందులో అవి పాడలేదు. మరి అందులో ఎలా ఉంది? ఇప్పుడు చదివేస్తుంది సీరియస్ మేడం. సరే సరే ఆపండి. ఎలా ఉందండి? లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు
ఇది ఒకే కదా, అక్కడ కట్ అయినట్టుంది. మహానిధులు పారిజాత అక్కడ ఒకలాగే ఉందండి. పారిజాత సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసమే కైవల్యము పద్మరాగముల సువర్ణమనులు పర్యావరణ పొడుమలగలవు మధురము చంద్రన సుధలు మణిదీపానికి మహానిధులు 64 కళామతల్లులు 16 రేకుల 16 శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారక వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్యాలు ఏడావడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు గోడల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు కలకలలాడే చంద్రకాంతములు విద్యగలలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక సూర్యకాంతి మహాకాలం 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని రైతుని శక్తి సేవలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రహిత సుందర గిరులు అనంత దేవి పరిచారికులు గోమేఘమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములు అనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగముల నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేవులు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణములు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితలకు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు బ్రహ్మాన్యాలు ప్రమాణశాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరామణల వజ్రపురాసు వసంత వనములు గరుడవక్షలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు
మలి దీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకములు లోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపములో నివసిస్తాడు మణి దీపములో మణిగణక ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములో అగుపడుతుంది మణి దీపములో పరదేవతను నిత్యము కొలిసి మనసర్పించి రక్షించినచో అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు అష్ట సంపదల తులతూగేరు చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చుందంట కోటి శుభాలను సమకూర్చుటకై కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనయించే మణి దీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం అది ఏ కైవల్యం ఫలశ్రుతి 14 లోకాల్లోని పరంజ్యోతియకు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకున్నటకు 9 దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజ అనంతరము 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరికి మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం. మాతా మధుసూదన ప్రియ మనన్మోహిని మహాలక్ష్మీ జగన్మాతా మధుసూదన ప్రియ మనన్మోహిని ఆదిలక్ష్మీ ధనధాన్యలక్ష్మీ సంతానలక్ష్మీ సౌభాగ్యలక్ష్మీ వీర్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ శ్రీవరలక్ష్మీ పాహి మాం శ్రీవరలక్ష్మీ పాహి మాం సంచలా సుమంగళా వసుందరా వసుప్రజ సంచలా సుమంగళా వసుందరా వసుప్రజ పద్మిని సుగంధిని భార్గవి భైరవి పద్మిని సుగంధిని భార్గవి భైరవి అమల కమల విమలే హరివల్లభే శుభే అమల కమల విమలే హరివల్లభే శుభే మందహాస చంద్రవదన శీతలాం నమామ్యహం మందహాస చంద్రవదన శీతలాం నమామ్యహం మహాలక్ష్మీ జగన్మాతా మధుసూదన ప్రియ మనన్మోహిని మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఏ రంగునికి మాధవుగా హరిహరాల సేవింప చండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూణినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతావస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని
భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రధానినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్ర రాజా నిలయముగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక భక్తిని వైనావు. కార్తికేయుని మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరి రాణివిగా రవికుల సోమిని రమణివిగా రామాని ఏలికగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శంభులను మారి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి అర్ధనారీవై అద్వైతావర్షిణివై ఆదిశంకర అపర్ణ దేవి రావమ్మ. విష్ణు పాదము జయించి గంగావతారం ఎత్తితివి. వచ్చితివి ఆశుతోషుని మెప్పించి ఆది ప్రకృతి రూపిణిగా జగదాంబ దక్షిణి ఇంట జయించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేసావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గలను ధరించితివి. పంచసాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలుకుండా కైలాసమునే పులకించే. సురలను అసురులు అందరును శిరస్సు వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చిత్రములో యోగినిలకు ఆదీశ్వరివై అంకుశాయుధ ధారిణిగా బాసిల్లను శ్రీ జగదాంబ. సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరు నిలయవుగా మందార కుసుమ మాలలతో మునులందరూ మునులాగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి. చిరు విఫల దేవత చిరునవ్వులను చిందించి అంబా సాంబవి అవతారం అమృతపానం నీ నామం. అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం. అమ్మలు గన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ. జ్ఞానమునందరికీ వమ్మ. నిష్ఠతో నిన్నే కొలిచెదము, నీ పూజలలే చేసెదము. కష్టములన్నీ కడతేచి కనికరముతో కాపాడు.
రాక్షస బాధలు పడలేక దేవతలందరూ ప్రార్థింప అభయాస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరిని మాడి అపరాజితమై వచ్చితివి గిరిరాజునికి పుత్రినిగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోరిలు తీర్చితివి పరమేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిందితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమియ్యగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయమై దయచూపు కరుణామూర్తి కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసుల నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమూర్తి రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారినివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమున ఆసులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందరము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోనిగా సదాశివుడివి సౌభాగ్యమిచ్చే దేవతము మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము మంగళ హారతులిద్దాము మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము అమ్మ మంగళహారతులు ఇద్దామంటారు. పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. సో ఇప్పుడు హారతి కోసం అందరూ అయితే నించుంటున్నారు. చూడండి చాలాసేపు అయింది కదా పూజలో కూర్చొని. ఇంకా ఇద్దరు పిల్లలు మదర్ అయిపోయాను కదండి, పైకి లెగడం కూడా కష్టం అయిపోతుంది. వంశీ చూడండి హ్యాండ్ కూడా ఇవ్వలేదు చేతికి. అందరికి మణి దీపవాసినికి మంగళం శుభమంగళం నిత్య జయ మంగళం శుభమంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం మంజుభాషినికి రాజీవలోచనకి మంగళం జయ మంగళం శుభమంగళం ఇంకా తిప్పాలి, ఇంకా అవ్వలేదు. శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లలితలకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందరకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం పురందర వలపు వీరల మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమరించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి శతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కలరాగ నీరాజనం దరహాసమనిపించు బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేట పిల్లల ఓలె గాలి కల్లలాడు మా తల్లి గురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వేశ దేహిని మా తల్లి రూపనకు నీరాజనం
నిలవెత్తు నీరాజనం భక్తి నిలవెత్తు నీరాజనం శ్రీకాంతి శిఖరాన పగడాలు దాపించు మా తల్లి నంతులకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి మెంపైన నీరాజనం పట్టుకుంటారు అట్నుండి మధ్యలో అది కిందకి ఎలా కింద ఇప్పుడు మూడు సార్లు కింద పెట్టి దించి నీళ్ళు చల్లి అందరికి ఇచ్చారు నీళ్ళు ఆనంద కర్పూర నీరాజనం సమర్పయ. ఊపుతాం చెప్పు